తెలంగాణలో స్వేచ్ఛ డిజిటల్ పత్రిక సంచలన కథనాలను ఇస్తుంది. అటు అక్రమాల గుట్టు విప్పుతూ ఉంది. గత ప్రభుత్వ పాలనలో ఏ రకమైన అక్రమాలకు ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా వాటిలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తూ పాఠకుల ఆదరణ పొందుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వార్తలుగా అక్రమాల కింగ్ పిన్ అంటూ అటు ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావుకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇప్పటికే రాధాకిషన్ రావు పైన ట్యాపింగ్ కేసు కాకుండా మరో కేసు నమోదైంది. తాజాగా నిన్న మరో వ్యక్తి ఆయన వచ్చారు. ఆయన తనను బలవంతంగా బెదిరించి తన సంస్థను వేరే వాళ్ళ పేరు మీద బదిలీ చేయించారు. తన సంస్థకు సంబంధించిన షేర్లన్నీ కూడా ఆయన వేరే వాళ్ళ పేరు మీద బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకొని అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు, విపరీతమైన వసూళ్లు చేశారంటూ సంచలన కథనాన్ని అటు స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అడ్డాగా బెదిరింపులు, రాధాకిషన్ రావు పైన వరుసగా ఫిర్యాదులు, బయటకు వస్తున్న గత పాపాలు, కొత్తగా మరో కేసు నమోదు. ఇప్పటికే కుకట్పల్లి పిఎస్లో కేసు నమోదు. సీఎం రేవంత్ రెడ్డికి మరో బాధితుడు ఫిర్యాదు. ట్యాపింగ్ కేసులో 12 వరకు ఆయనకు రిమాండ్ పొడిగించారనే వార్తను ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు కేవలం ట్యాపింగ్కు పాల్పడటమే కాకుండా సిటీలో అటు వ్యాపారస్తులను, ప్రముఖ పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు భారీగా వసూలు చేశారు. పోలీస్ వాహనాలలో అధికార పార్టీ చెప్పినట్లుగా వాళ్ళందరికీ కూడా డబ్బు కట్టలు తరలించారు. ఇంకా అసలు ఎండ్ బెనిఫిషియర్ ఎవరనేది కూడా ఈయనను విచారిస్తే ఇంకా మరిన్ని పేర్లు బయటకు వస్తాయి. అక్రమాలన్నిటికీ కూడా కింగ్ పిన్ రాధాకిషన్ రావు అనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త నిన్న చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే 14 సీట్లలో విజయం సాధించి తీరాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నిన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అటు భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర భువనగిరికి సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం చేయడం కోసం తాను 100 మెట్లైనా దిగుతానని ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. దానిలో భాగంగానే నిన్న అటు రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. గతంలో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు రేవంత్ రెడ్డి పైన రకరకాలైన విమర్శలు చేశారు. ఆయన ఉన్న పార్టీలో తాను ఉండలేనంటూ బీజేపీలోకి తిరిగి వెళ్ళారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా రాజకీయ పరిణితి చూపిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అక్కడికి వెళ్ళారు. అటు రాజగోపాల్ రెడ్డితో కలిశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా కోరారు. ఇతర నేతలందరినీ కూడా, భువనగిరి నేతలందరినీ కూడా ఆయన నిన్న సమీక్షా సమావేశంలో ఆయన ఖచ్చితంగా పార్లమెంటు స్థానాన్ని గెలిచి తీరాల్సిందేనంటూ దిశానిర్దేశం చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అందరూ కలిసి ముందుకెళ్ళాలి, భువనగిరి సీటును గెలిపించాలి, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలి, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఉంటుందంటూ ఆయన చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాల్సిందేనంటూ ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నిన్న అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా కూడా ఇదొక మంచి శుభ పరిణామం. రేవంత్ రెడ్డి రాజకీయంగా చాలా పరిణితి చూపిస్తున్నారు. విమర్శించిన, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తనను వ్యతిరేకించిన అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా తనంతట తానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయనను భువనగిరి గెలుపు కోసం కృషి చేయాలంటూ కోరడం నిజంగా కూడా ఇది కాంగ్రెస్ ఒక మంచి శుభ పరిణామం అంటూ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన అటు సొంత పార్టీ నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టారు. అటు రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన బయట పెడుతూనే ఉన్నారు. ఇకపైన రేవంత్ రెడ్డి పైన ఎవరైనా ఒక విమర్శ చేసిన బీఆర్ఎస్ నేతలు ఆయన ముందుగా రియాక్ట్ అవుతూ ఒక మంచి సంకేతాన్ని అటు ప్రతిపక్ష పార్టీలకు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పార్టీల గురి మల్కాజ్గిరి అంటూ పెట్టారు. ఈసారి మల్కాజ్గిరి ఎన్నికలు కొంత టెన్షన్ పుట్టిస్తున్నాయి రాజకీయ పార్టీలలో. ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీగా అక్కడ రేవంత్ రెడ్డి ఆయన సిట్టింగ్ సీట్ తిరిగి దాన్ని నిలుపుకోవాల్సిందేనంటూ ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. అక్కడి నుంచి
పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డిని అక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక బీజేపీ ఈటెల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ స్థానిక నేత బీఆర్ఎస్ నేత అక్కడ లోకల్ నినాదాన్ని నమ్ముకొని ఉప్పల్కి సంబంధించిన వ్యక్తిని అక్కడ మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించింది. నిన్న బీఆర్ఎస్ కూడా అక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకుంది. అక్కడ సిట్టింగ్ సీటుపై పట్టుకు కాంగ్రెస్ వ్యూహాలు బోని కొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ యత్నాలు, అభివృద్ధి నినాదంతో అటు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. లోకల్ నినాదాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్, మోడీ ఇమేజ్తో ముందుకెళ్తున్న బీజేపీ ప్రచారంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. ఇప్పటికే పూర్తయిన మోడీ రోడ్ షో, కాంగ్రెస్ బీజేపీ మధ్య మొత్తం పోటీ ఉంటుందనే వార్తను ఇచ్చారు. వాస్తవానికి అక్కడ ఈటెల రాజేందర్ అభ్యర్థిగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే మోడీ కూడా ఒకసారి రోడ్ షో నిర్వహించారు. ఇక పట్నం సునీతారెడ్డి ఆమె నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలందరినీ కలుస్తూ ఆమె కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రధాన పోటీ అటు బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉంది. బీజేపీ నేత ఈటెల రాజేందర్, అట్లనే కాంగ్రెస్ అటు సునీత మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామమాత్రమైన పోటీ ఇస్తాడంటూ అక్కడ రాజకీయ పరిశీలకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గతమెంతో ఘనమంటూ మరో కథనాన్ని స్వేచ్ఛ డిజిటల్ డైలీ ఇచ్చింది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆడిందే ఆట, లిక్కర్ కేసుతో అంతా తారుమారైపోయింది. ఏం చేసినా ఏం చేయాలనుకున్న నిరాశే. తీహార్ జైల్లోనే కవిత, కేజ్రీవాల్ గడుపుతున్నారనే వార్తనిచ్చారు. నిజంగా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోకుండా ఆడిందే ఆటగా వీళ్ళ కొనసాగింది. కానీ అక్కడ చూస్తే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళడం నిజంగా కూడా అది మొట్టమొదటిసారి. ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఆమె పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గతంలో ప్రశ్నించే వాళ్ళు లేరు, ఆమె ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు చూస్తే అటు కోర్టులో పిటిషన్లన్నీ తిరస్కరించబడ్డాయి. ప్రస్తుతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి. మొన్న 4 పేజీల లేఖను జస్టిస్ను ఉద్దేశిస్తూ ఆమె రాసింది. చాలా తాను బాధితురాలిని, తన మొబైల్ ఫోన్ నంబర్ను బయటపెట్టడంతో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు, తన వ్యక్తిగత ప్రతిష్టకు, రాజకీయ ప్రతిష్టకు తూట్లు పొడుస్తున్నారు. ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ చాలా లేఖ, ఒక 4 పేజీల లేఖ రాసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలి, తాను ఒక బాధ్యత గల తల్లిని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు, కొడుకులకి తన అవసరం ఉంది ఇప్పుడు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె కొంత భావోద్వేగంతో ఆ లేఖ రాసినట్లుగా కనపడుతుంది. అయితే గతమెంతో ఘనం, కానీ ప్రస్తుతానికి తీహార్ జైలుకే వీళ్ళిద్దరూ అంకితం అనే వార్తను స్వేచ్ఛ పత్రిక ఇచ్చింది. వీళ్ళ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, అక్కడ కోర్టేమో తిరస్కరిస్తుంది. వీళ్ళిద్దరూ కేజ్రీవాల్ అటు కవితకి సంబంధించి స్పష్టమైన ఆధారాలన్నీ కూడా ఈడీ సమర్పించింది. మీకు ఆ నేరంలో పాత్ర ఉందంటూ కోర్టు కూడా వ్యాఖ్యానించడంతో వీళ్ళు ప్రస్తుతానికి తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇది స్వేచ్ఛ డిజిటల్ డైలీ ఇచ్చిన సంచలన కథనాలు. ఇక మొన్న కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత ఆకస్మికంగా మృతి చెందారు రోడ్డు ప్రమాదంలో. అక్కడ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ అటు సాయన్న కుటుంబానికే సంబంధించిన మరొకరికి టికెట్ కేటాయించింది. లాస్య నందిత సోదరి నివేదితకే ఆ టికెట్ ఇచ్చినట్లుగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ పత్రిక వార్తా కథనాలను ప్రచురించింది. ఇక ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తం, ఇటు భూమిపైన అటు సముద్రం పైన వేడి పెరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం. ఒక సమయంలో ఒక చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చంటూ ముంబైకి సంబంధించిన ఐఐటి ప్రొఫెసర్ ఎం రఘు ఆయన ఇంటర్వ్యూను ప్రత్యేకంగా ప్రచురించింది. వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఈసారి ఉంటే ఎల్నినో ప్రభావంతో అంటూ చెప్తూ వస్తున్నారు. ఇక వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లో నీళ్లు అన్నీ కూడా అడుగంటిపోయాయి, నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేసవకాలం కావడంతో మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమో వాతావరణ మార్పులతో ఋతుపవనాలన్నీ కూడా అస్తమస్తం అయిపోయినాయి. ఒకే సమయంలో ఒక చోట కరువు ఉంటే మరో చోట వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్లా వాతావరణంలో రకరకాల మార్పులు జరిగే అవకాశం ఉందంటూ
వార్తలు ఆయన ముంబైకి సంబంధించిన ఐఐటి ప్రొఫెసర్ ఎం రఘు చెప్పిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికలు ముగియగానే అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. భువనగిరి సమీక్షకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ భువనగిరి నేతలతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఆయన సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వాళ్ళకి అప్పుడు ప్రాధాన్యం ఇస్తాం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీల్లో చోటు ఇస్తామంటూ చెప్పారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక సోషల్ మీడియా అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియానే నమ్ముకునే ప్రత్యర్థులపైన విమర్శలు చేయాలన్నా, త్వరగా ఏదైనా వైరల్ చేయాలన్నా ఆ వార్తలను సోషల్ మీడియా మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో పార్టీలన్నీ కూడా రచ్చరచ్చ చేస్తున్నాయి. వైరల్ అవ్వాలి, బద్నాం చేయాలి అంటూ ప్రతికూల అంశాలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పుల్ని పట్టుకొని చెడుగుడు ఆడుతున్నారు. అనేక మంది యూట్యూబర్లతో ఒప్పందాలు చేసుకొని ఇటువంటి వీడియోలన్నీ వైరల్ అయ్యేలా చూస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ఇచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియా పైన కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆంక్షలు విధించింది. అన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నాం. పరిధి దాటి వ్యవహరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కొంత జాగ్రత్తలు పాటించాలంటూ చెప్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఈ సోషల్ మీడియాను నమ్ముకున్నాయి. ఎందుకంటే త్వరగా వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి రీచ్ అవ్వడం చాలా ఈజీ. చిన్న వీడియో తీసి దాన్ని షార్ట్స్ రూపంలో పంపించినట్లయితే ఎక్కువ మంది చూస్తారు. అది ప్రతిపక్ష పార్టీలను బద్నాం చేసేదిగా ఉండాలి, వాళ్ళ పరువు తీసేదిగా ఉండాలి. ఇటువంటి వాటిని వీడియోల్ని ఎతికి పట్టుకొని మరీ పంపిస్తున్నారు. మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొరలగానే దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి అదే తప్పుని 4-5 సార్లు ఆ మాట పొరపాటుగా మాట్లాడిన మాటల్ని కట్ పేస్ట్ చేస్తూ 4-5 సార్లు అదే వీడియోగా రూపొందించి అదంతా కూడా విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మంచిర్యాల బోయపల్లిలో మల్లె తోటలు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 2 పల్లెల్లో అటు మొత్తం మల్లె తోటలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పూల సాగులో వేసవకాలం ఎక్కువగా మల్లెపూలు వస్తాయి కాబట్టి పూల సాగుతో వేసవిలో మహిళలకు ఉపాధి. మంచిర్యాల జిల్లాలో బోయపల్లి, బర్లగూడెం ఆదర్శంగా నిలిచాయంటూ వార్తనిచ్చారు. మనం చూడొచ్చు మల్లె తోటలు విస్తరించి ఉన్నాయి. మల్లె తోటలతో వాళ్ళందరూ కూడా మహిళా రైతులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వేసవకాలం మల్లెపూలు బాగా వస్తాయి కాబట్టి మల్లె తోటలతో వాళ్ళందరూ కూడా ఉపాధి పొందుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కిడ్నాప్ టాస్క్ షేర్ల బదిలీకి ఫోర్స్ అంటూ ఇచ్చింది. రాధాకిషన్ రావు దందాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. 2018లో జరిగిన ఘటనకు సంబంధించి బాధితుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ ఆయన విదేశాల్లో MBA పూర్తి చేసుకుని 2011లో జూబ్లీహిల్స్లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. క్రియా హెల్త్ కేర్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యత ఈ కంపెనీ చూసేది. ఈ కంపెనీ పెరిగి 250 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. అప్పుడే దీంతో అటు భాగస్వాముల్లో కొంత గొడవ రావడంతో భాగస్వాములు రాధాకిషన్ రావును ఆశ్రయించారు. రాధాకిషన్ రావు అక్రమంగా చెన్నుపాటి వేణుమాధవ్ని నిర్బంధించి ఆయనకు సంబంధించిన ఆయన వాటాలను, ఆయన షేర్లను అన్నింటినీ కూడా వేరే వాళ్ళకి బదిలీ చేశారనే విషయాన్ని వెలుగులోకి చూసింది. అదంతా కూడా నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ బాధితుడు ధైర్యం తెచ్చుకొని ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కటిగా రాధాకిషన్ రావు గత ప్రభుత్వంలో అధికారులు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి రాధాకిషన్ రావు పైన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన FIR కూడా నమోదైంది. ఇక ఈరోజు అటు ఈదుల్ ఫితర్ పండుగ, రంజాన్ పండుగ, అటు ప్రత్యేక ప్రార్థనలు మరి కాసేపట్లోనే మీరాలం ఈద్గాలో ప్రారంభం కానున్నాయి. అటు పాత బస్తీ అంతా కూడా పండగ శోభను సంతరించుకుంది. ఎక్కడికక్కడ మసీదులన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. వాటిని అన్నింటినీ కూడా అందంగా ముస్తాబు చేశారు.
గడిచిన నెల రోజులుగా పవిత్రంగా ఉపవాస దీక్షను చేసిన ముస్లిం సోదరులందరూ కూడా ఆనందంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండగను చేసుకుంటున్నారు. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, గవర్నర్ అంటూ వార్తనిచ్చారు. లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు విషెస్ తెలిపారు. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్ అంటూ అటు గవర్నర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక పతంజలి సంస్థకు సంబంధించి అటు రామ్దేవ్ బాబా బాలకృష్ణలపైన సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో తప్పు చేస్తే తప్పకుండా బాధపడాల్సిందే, ఈ కేసులో మేము ఉదారంగా వ్యవహరించమంటూ జస్టిస్ హిమా కోహ్లీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. క్షమాపణ అఫిడవిట్ కోర్టుకు సమర్పించే ముందే మీడియాకు విడుదల చేశారు. విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పతంజలి సంస్థతో కుమ్మక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపైన ధ్వజమెత్తారనే వార్తనిచ్చారు. మీ క్షమాపణలు మాకు అవసరం లేదు, మీరు తప్పు చేశారు కాబట్టి శిక్షకి సిద్ధంగా ఉండండి అంటూ ఆ తీవ్ర స్థాయిలో హైకోర్టు ధర్మాసనం జస్టిస్ హిమా కోహ్లీతో పాటు జస్టిస్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం వాళ్ళు ఏదైతే క్షమాపణ చెప్తూ అఫిడవిట్ని దాఖలు చేశారో దాన్ని తిరస్కరించింది. కోర్టుకి ఇవ్వడానికన్నా ముందే మీరు మీడియాకి ఇచ్చారు, ఇదంతా కూడా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. గతంలో కూడా మీరు కోర్టుకు హాజరు కాకుండా విదేశీ పర్యటనల పేరుతో కోర్టు హాజరు కాలేదు, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణకే వస్తుంది. కాబట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడిన మీరు శిక్ష అనుభవించాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి కనుక చూసినట్లయితే జూన్లో లోకల్ వార్ అంటూ ఇచ్చారు. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు ఉంటాయి. విడివిడిగా చాలా రోజులు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయంటూ నిన్న భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జూన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈ ఎన్నికల్లో మీ పనితీరును బట్టే దానిలో తాము ప్రాధాన్యత ఇస్తామంటూ రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అటు ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర భువనగిరికి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం అంటూ అటు రామోజీరావుకు సంబంధించిన వార్తనిచ్చారు. మార్గదర్శి పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. టీడీపీ డీలాతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. నైరాశ్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు అంటూ ఇచ్చారు. అటు ఏపీలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పైన అసత్య కథనాలన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళు చూస్తే ఆ మార్గదర్శులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వాళ్ళ తీరు మారలేదంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిసాకేనంటూ మరో ముఖ్యమైన వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపైన విచారణ. తెలంగాణలో 4 కోట్ల మందికి చెందిన 1,00,000 కోట్లకు సంబంధించిన అంశమన్న పిటిషనర్ చెప్పారు. జూన్ తర్వాతకు వాయిదా వేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అటు విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. దీనిపైన జ్యుడిషియల్ కమిటీ కూడా వేశారు. వాళ్ళందరూ కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. మరోపక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ మరో 4-5 అడుగుల మేర కుంగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన కథనాలన్నీ కూడా వస్తున్నాయి. ఇది 4 కోట్ల మందికి చెందిన 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన అంశం కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలంటూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిపైన ఎలక్షన్ అటు వేసవి సెలవుల తర్వాత హైకోర్టుకు వేసవికాలం సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల తర్వాత దానిపైన విచారణ జరుపుతామంటూ జూన్కు వాయిదా వేసిందనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక V6 వెలుగు కనుక చూసినట్లయితే అటు కరీంనగర్లో నిన్న డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అక్కడ ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారంటూ వార్తనిచ్చారు. ముఖ్యమైన వార్తగా సిటీలో సగం మేర కమ్మేసిన పొగ, దుర్వాసనతో నగర ప్రజలకు నరకం. గోదావరికని బైపాస్ హైదరాబాద్ రోడ్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 9 నెలల క్రితమే ఆ బయోమైనింగ్ నిలిచిపోయింది. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారన్న ఆరోపణలు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ప్రయాణికులు, వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనం అక్కడ నగరం మొత్తం కూడా అటు పొగ కమ్ముకుపోయింది. దాంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు.
ఇక రాధాకిషన్ రావు పైన మరో కేసు అనే వార్తను కూడా ఇచ్చారు. 100 కోట్ల కంపెనీ వేరే వాళ్ళ పేరు మీద రాయాలని చిత్రహింసలకు గురి చేశాడు అనే వార్తనిచ్చారు. ఇక V6 వెలుగు పత్రిక కనుక చూసినట్లయితే గులాబీ ఓటు ఎటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు అంటూ ఒక వార్తనిచ్చింది. గడిచిన ఎన్నికలతో పోలుస్తూ అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయనే ఒక వార్తను ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46.87% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది కొంతవరకు తగ్గింది. 41.29% ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది మరింతగా క్షీణించి 37.35%కి పడిపోయింది. దాంతో ఓటమి పాలైంది అనేది ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 28.43గా ఉంది. లోక్సభ ఎన్నికల్లో 1% పెరిగింది, 29.48గా పెరిగింది. కానీ 2023 అసెంబ్లీ కనుక చూసుకున్నట్లయితే ఏకంగా 10%కి ఎగబాకింది. 39.40% ఓట్లతో విజయం సాధించింది. ఇక బీజేపీ కనుక చూసినట్లయితే కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 2018 అసెంబ్లీ స్థానాలలో కేవలం 7% అంటే 6.98% మాత్రమే ఓట్లు సాధించింది. 2019 చూసేసరికి గణనీయంగా పెరుగుదల కనిపించింది. 19.45% ఓట్లతో 4 చోట్ల విజయం సాధించింది. ఇంకా 2023 అసెంబ్లీ స్థానాలకు మళ్ళా కొంతవరకు దాని గ్రాఫ్ పడిపోయి కేవలం 13.90%కి పడిపోయింది. బీజేపీ ఓటింగ్ అనేది ఇచ్చారు. ఈసారి గులాబీ ఓట్లన్నీ ఎటుపడతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నైరాశ్యంలో ఉన్నాయి, వేరే పార్టీల వైపు చూస్తున్నాయి అనే వార్తా కథనాన్ని ఇచ్చారు. ఈ ఓటు ఎటుపడుతుంది, అటు కాంగ్రెస్ వైపు మళ్ళుతారా లేకుంటే బీజేపీ వైపు మళ్ళుతారా, ఈ బీఆర్ఎస్ ఓట్లన్నింటినీ కూడా తమ వైపు మళ్లించుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయనే వార్తనిచ్చారు. జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ అంటూ ఇచ్చారు. కేవలం మోడీ చరిష్మాని నమ్ముకుని బీజేపీ ప్రచారం చేస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అట్లనే ఇటీవల జాతీయ స్థాయిలో విడుదల చేసిన మేనిఫెస్టో ఈ రెండింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి అటు మోడీ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి వాటి నిర్ణయాలకు సంబంధించి వాటినన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేలా చూడాలంటూ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకంత డోలాయమాన స్థితిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరి ఓట్లు కూడా తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈసారి గులాబీ ఓటు ఎట్టి పడుతుంది అనేది అనే ఉత్కంఠ అయితే అన్ని పార్టీలలో ఉంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా V6 వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక కవిత పిటిషన్ పైన విచారణ వాయిదా వేసింది. 26 తర్వాత తదుపరి వాదనలు వింటామన్నారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. తర్వాత మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారని కవిత మొన్న కోర్టుకు హాజరైన సందర్భంగా చెప్పారు. దానిపైన పిటిషన్ వాయిదా పడింది. జూన్ 26వ తారీఖు తర్వాత వింటామంటూ ఆ పిటిషన్ను వాయిదా వేసిందనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు V6 వెలుగు ప్రచురించింది. ఇక దిశ పత్రిక చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జూన్లోనే స్థానిక సంస్థలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు జరుగుతుంది. ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. సన్నద్ధం కావాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు సూచించింది. సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు అంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇటు స్థానిక సంస్థలు కూడా ఇప్పటికే అటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి విజయాన్ని సాధించే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పూర్తిగా శ్రేణులను సిద్ధం చేస్తున్నారనే వార్తను ఇచ్చారు. కాంగ్రెస్ సన్నద్ధం కావాలంటూ శ్రేణులకు కాంగ్రెస్ సూచన. నిన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కూడా అటు పార్లమెంట్
గవర్నమెంట్లో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ తర్వాత పదవులలో ప్రాధాన్యత దక్కుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇకపై సంక్షేమం పైన ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఈ ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అందుకే సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు. ఎన్నికలు ముగియగానే సంక్షేమం పైన పూర్తి ఫోకస్ పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా గందరగోళం దారితీస్తుంది. దాదాపుగా 2 దశాబ్దాల పాటు కష్టపడి సేకరించిన సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేసేశారు. మళ్ళీ జీరోకు వెళ్ళిపోయింది. ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం, గతంలో సేకరించిన సమాచారము ధ్వంసం, ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు నేరస్తుల ఇన్ఫర్మేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. పోలీస్ బలిదానాలు, రూపాయలు 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలైంది. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ రిట్రీవ్కు కొంత ఛాన్స్ ఉంది అంటూ వార్తనిచ్చారు. వాటిలన్నింటినీ కూడా కట్ చేసి కాల్ చేసి మూసీ నదిలో పడేశారు. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం ఎటువంటి అరాచకాలకు తెగబడింది, ఆ ట్యాపింగ్ చేయించి వాళ్ళపైన ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పోలీస్ శాఖ దశాబ్దాల పాటు ప్రజలందరినీ కూడా శాంతి సుభిక్షాలతో ఉంచడం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారం, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అంతా సేకరించి పెట్టుకున్న మొత్తం సమాచారాన్ని ఈ రకంగా డిలీట్ చేశారు. నిజంగా కూడా వీళ్ళకి ఏ రకమైన శిక్షలు వేయాలి అనేది, అసలు ఏ రకమైన శిక్షలు వేయాలి, వీళ్ళను ఎంత కఠినంగా అంటే అంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నాయి. ఈ సమాచారం సేకరణ కోసం అసూలు బాసిన పోలీస్ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు కేవలం అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల ప్రాపకం పొందేందుకు ఇదంతా చేశారు. కానీ పోలీస్ కాకి డ్రెస్ యూనిఫామ్ వేసుకొని ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బెదిరించి 100 కోట్లు బదలాయించారు. రోజుకో కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు రాధాకిషన్ రావు బాధితులు ఇంకా ఎవరెవరు వస్తారో, ఆ సికింద్రాబాద్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయం అది బూత్ బంగ్లా లాగా ఉంటుంది. అందులో ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు అడ్డాగా చేసుకొని అనేక మందిని భయభ్రాంతులకు గురి చేశారనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే 3-4 బాధితులు వచ్చారు. ఇంకా ఎంతమంది బాధితులు ముందుకు వస్తారో వేచి చూడాలి. అటు రాధాకిషన్ రావు అటు కస్టడీ అయితే ముగిసింది, ఆయన రిమాండ్కి తరలించారు. తిరిగి మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ అధికారులు కోరుతున్నారు. దానిపైన కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.